నమస్తే, వెల్కమ్ టు అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. తాను ఓ మహిళని, తన రాష్ట్రంలో స్త్రీలకు ఎలాంటి అన్యాయం జరగడానికి వీల్లేదంటూ గత కొన్ని రోజులుగా గొంతు చించుకు అరుస్తున్న బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఇప్పుడు ఏకంగా రోడ్డెక్కారు. కోల్కతాలోని ప్రభుత్వ ఆధీనంలో ఉన్న ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో జరిగిన ఘోరంపై న్యాయం జరగాలంటూ ప్రశ్నిస్తున్నారు. అసలు న్యాయం చేయాల్సిన ఆమె న్యాయం కోసం రోడ్డెక్కడం విడ్డూరంగా ఉంది. అంతేనా, ఈ కేసులో సిబిఐకే డెడ్ లైన్ పెట్టారు. దీదీలో ఎందుకింత ఆవేశం? అసలు బెంగాల్లో ఏం జరిగింది? ముసలి కన్నీరు వెనుక కారణాలేంటి? ఈ ఆర్టికల్ ద్వారా పూర్తి అప్డేట్స్ నేను మీకు అందిస్తాను. ఇక కోల్కతా నడిబొడ్డున ఉన్న ఆర్జికర్ మెడికల్ కాలేజ్లో నైట్ డ్యూటీలో ఉన్న జూనియర్ డాక్టర్ అత్యంత పాశవికంగా రేపై హత్యకు గురైంది. మరో నిర్భయ ఘటనను గుర్తు చేసిన ఈ దారుణం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. మెడికోలు, మహిళలు, సాధారణ ప్రజల్లో తీవ్ర ఆగ్రహానికి కారణమైంది. అయితే అప్పటి నుంచే ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ హడావిడి చేస్తూ వచ్చారు. నిందితులు ఎంతటి వారైనా శిక్షిస్తామని తేల్చి చెప్పారు. ఈ కేసు హైకోర్టుకు చేరగా న్యాయస్థానం రాష్ట్ర ప్రభుత్వం తీరు, పోలీసుల నిర్లక్ష్యంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కేసును సిబిఐకి అప్పగించింది. దీంతో మమతా బెనర్జీ ఏకంగా సిబిఐ విచారణకు డెడ్ లైన్ విధిస్తూ వారంలోగా నిందితుడిని ఉరి తీయాలంటూ అల్టిమేటం జారీ చేసింది. ఇటు స్వతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందు ఆసుపత్రి ఎదుట నిరసన చేపట్టిన వైద్యులపై కొందరు దుండగులు అతి దారుణంగా దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు చూస్తే అసలు రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతుందా అన్న అనుమానాలు రాకమానవు. ఇక తాజా ఘటనపై కూడా హైకోర్టు ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వంపై సెక్యూరిటీ కల్పించకపోవడంపై ప్రశ్నించింది. దీంతో అప్పటికప్పుడు దీది తన మహిళా కార్యకర్తలను వెంట పెట్టుకుని కోల్కతా వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. బీజేపీ, సిపిఎంలు ఈ ఘటనను తమ చౌకబారు రాజకీయాల కోసం వాడుకుంటున్నారని, నిందితుడికి ఉరిశిక్ష విధించాలని మరోసారి డిమాండ్ చేశారు. వాస్తవానికి ఈ కేసులో దీది వ్యవహార శైలి మొదటి నుంచి తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. న్యాయం చేయాలని ఎవరిని అడుగుతుందో అర్థం కాని పరిస్థితి. ఆమె వ్యాఖ్యలపై నెటిజన్స్ సైతం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆగస్టు 14న ఆసుపత్రిపై దాడి సమయంలో పట్టుమని 10 మంది కూడా కానిస్టేబుల్ లేరంటే ఈ ఘటన వెనుక ఎవరున్నారనేది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అంతేకాదు, ఇక్కడ పశ్చిమ బెంగాల్కి సంబంధించినంత వరకు హెల్త్ మినిస్టర్, అలాగే హోమ్ మినిస్టర్, సీఎం 3 కూడా మమతా బెనర్జీయే. ఇప్పుడు ఈ కేసుకి సంబంధించి కీలకంగా వ్యవహరించాల్సిన 3 శాఖలు కూడా మమతా బెనర్జీ చేతిలో ఉన్నా కూడా అక్కడ ఇలాంటి దాష్టికాలు జరుగుతున్నాయి అంటే ఈ కేసును పక్కదోవ పట్టించే ప్రయత్నమో, లేకపోతే ఈ కేసులో వాస్తవాలను దాచే ప్రయత్నమో టీఎంసీ సర్కారు దీది ఏ లెవెల్లో చేస్తుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఇంకో విషయం కూడా ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఎలాంటి ఎంక్వైరీ లేకుండా, ఎలాంటి ఇన్వెస్టిగేషన్ జరగకుండా ఆ అమ్మాయిది ఆత్మహత్య అని చెప్పే ప్రయత్నం చేయడం వెనకే అసలు కథ ఏంటి అనేది క్లియర్గా తెలుస్తోంది. అయితే వాస్తవానికి ఇటీవల కాలంలో బెంగాల్లో మహిళలకు రక్షణ లేదంటూ హ్యాష్ ట్యాగ్ ఒకటి వైరల్ అవుతుంది. నిజమే, బెంగాల్లో స్త్రీలకు రక్షణ అన్నది మేడిపండు చందామే. మేడిపండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండును. ఇక్కడ జరుగుతున్న ఘోరాలు యావత్ ప్రపంచాన్నే నెవ్వరపరిచాయి. వందల మంది అమాయక హిందూ మహిళలపై జరిగిన సందేశ్ కలి దుశ్శాసన పర్వం మనస్సున్న ప్రతి మనిషిని కదిలించింది. మొన్నటికి మొన్న ఇది ముస్లిం రాజ్యమని, ఇక్కడ షరియా చట్టం అమలవుతుందంటే ఓ టీఎంసీ లీడర్ ఓ మహిళను నడి రోడ్డుపై అతి దారుణంగా చితకబాదాడు. ఇక్కడ ఈ 2 ఘటనల్లో కూడా బాధితులు మహిళలే. కానీ అప్పుడు ఈ మమతా బెనర్జీ మనస్సు ఎందుకు కరగలేదు? ఆమెలో ఇప్పటి ఆవేశం ఎందుకు కనిపించలేదు? ఈ 2 ఘటనల్లో నిందితులిద్దరూ టీఎంసీ లీడర్లే, పైగా ముస్లింలు. వారిపై చిన్న మచ్చపడ్డ మమత మనస్సు విలవిల్లాడిపోతుంది. వారిని కాపాడుకునేందుకు అవసరమైతే తన అధికారాన్ని సైతం వినియోగించుకుంటుంది. సందేశ్ కలి ఘటన నిందితుడి కోసం టీఎంసీ ప్రభుత్వం హైకోర్టు పిటిషన్ వేసి చివరకు చివాట్లు తిన్నది మనందరికీ తెలిసిందే. కానీ కోల్కతా వైద్యురాలి హత్యాచార ఘటనలో బాధితురాలు, నిందితులు హిందువులే అని తెలుస్తోంది. దీంతో ఈ ఘటనను తనకు అనుకూలంగా మార్చుకునేందుకు మహిళల రక్షణ అంటూ గొంతు చించుకుంటున్నారు మమతా బెనర్జీ. మరోవైపు తాము రాజ్యాంగ రక్షకులమంటూ ఎన్నికల ముందు కంకణం కట్టుకొని మరి ప్రగల్భాలకు పోయిన ఇండి కూటమి పార్టీలేవి ఈ ఘటనపై నోరు మెదపడం లేదు. కూటమిలో మమతా బెనర్జీ భాగంగా ఉండడంతో ప్రతిపక్ష పార్టీలన్నీ ఆచి తూచి ఆలోచిస్తున్నాయి. ప్రియాంక, సోనియాలు సైతం మౌనంగా ఉన్నాయి. చివరికి ఘటన జరిగిన 5 రోజుల తర్వాత రాహుల్ గాంధీ స్పందిస్తూ బాధితురాలకి సరైన న్యాయం చేయాలని సుతిమెత్తగా కోరారు. ఇంకా
మిగతా పార్టీలు కానీ నాయకులు కానీ స్పందించిన దాఖలాలే లేవు. కానీ ఇదే ఘటన బీజేపీ పాలిత రాష్ట్రాల్లో జరిగితే కాంగ్రెస్, సమాజ్వాదీ, ఆప్, టీఎంసీ, డిఎంకే, సిపిఎం ఇలా ప్రతిపక్ష పార్టీలు కూడా బలుక్కొని విరుచుకుపడేవి. రాజ్యాంగం ప్రమాదంలో పడిందంటూ నెత్తి నూరు మొత్తుకునేవి. ఇటీవల యూపీలో జరిగిన మైనర్ బాలిక అత్యాచార ఘటనలో సమాజ్వాద్ పార్టీ నేత ఉండడం, మరో మైనర్ బాలిక లైంగిక వేధింపుల కేసులో కూడా అదే పార్టీకి చెందిన నాయకుడు ఉండడంతో అప్పుడు కూడా కాంగ్రెస్ సహా ఇతర ప్రధాన ప్రతిపక్షాలు మౌనంగానే ఉన్నాయి. దీన్ని బట్టి ప్రతిపక్ష కూటమి రాజకీయాలు ఎంత పారదర్శకంగా ఉన్నాయో వేరే చెప్పాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కానీ కోల్కతా జూనియర్ డాక్టర్కి సంబంధించి అంత దారుణంగా హత్య చేసిన నిందితులను ఎవరిని కూడా వదిలిపెట్టొద్దు. దీని వెనుక చాలా పెద్ద పెద్ద ఇష్యూస్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అవి కూడా నేను సేకరిస్తున్నాను. దాన్ని బట్టి ఒక వీడియో చేస్తాను. అక్కడ ఆర్గాన్స్కి సంబంధించి అతి పెద్ద రాకెట్ జరుగుతోందని, దానికి సంబంధించిన వివరాలు ఈ అమ్మాయికి తెలుసని, దీని వెనుక చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారని, ఇప్పటికే అందులో కొందరు దేశం వదిలి పారిపోయారంటూ కూడా వార్తలు వస్తున్నాయి. మరి ఇవి ఎంతవరకు వాస్తవం అనేది తెలుసుకున్న తర్వాత దానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ని మీకు అందిస్తాను. కానీ ఈ అమ్మాయి విషయంలో జస్టిస్ జరగాల్సిందే. ఆడపిల్లలు అంటే భయపడుతూ బ్రతకాల్సిన అవసరం లేదు. ఆడపిల్లల మీద ఎవరైనా తక్కువ చూపు చూస్తే అది ఎలాంటి వారైనా ఎంతటి వారైనా శిక్ష పడుతుంది భారతదేశంలో అని నిరూపితం కావాలి అంటే జూనియర్ డాక్టర్ విషయంలో నిర్భయలాగా సంవత్సరాలు కాకుండా వెంటనే శిక్ష పడాలి. అలా శిక్ష పడేదాకా సోషల్ మీడియా వేదికగా మనందరం కూడా అమ్మాయి తరఫున పోరాటం చేస్తాం. #తో జస్టిస్ ఫర్ కోల్కతా జూనియర్ డాక్టర్ అంటూ ఆల్రెడీ ఆర్ వాయిస్ దానికి సంబంధించి చేస్తూనే ఉంది. మీరందరూ కూడా ఖచ్చితంగా ఆ అమ్మాయి విషయంలో న్యాయం జరిగే వరకు కూడా పోరాటం చేయాలి. ఆ అమ్మాయి తండ్రి ప్రభుత్వం నుంచి వచ్చే ఎలాంటి పరిహారాన్ని కోరుకోలేదు. నాకు ₹1 డబ్బులొద్దు, నా కూతురు విషయంలో నాకు న్యాయం చేయండి అని అడుగుతున్నారు. ఆ తండ్రి ఆవేదన, చనిపోయిన ఆమె ఆత్మ శాంతించాలి అని అంటే ఖచ్చితంగా నిందితులకు శిక్ష పడాలి. మీరేమంటారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. రోజు చెప్తుందే మళ్ళీ ఇవాళ కూడా చెప్తున్నాను, ఆర్థికంగా ఈ ఛానల్కి మీ అందరి చేయూత చాలా అవసరం. ఈ ఛానల్ ద్వారా జాతీయవాదం, సనాతన ధర్మం, దేశహితం ప్రజల్లోకి వెళ్తుంది అనుకుంటే ఖచ్చితంగా మీకు తోచిన ఆర్థిక సహాయాన్ని ఈ ఛానల్ కోసం చేయండి. ఆర్థిక సహాయం చేయాలి అనుకునే వాళ్ళు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది. 1 to 5 లెవెల్స్ ఉంటాయి. ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి. లేదా స్క్రీన్ మీద గూగుల్ పే, ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి. అలా అయినా సపోర్ట్ చేయండి. అండ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేయండి. దాంతోపాటు మీరు ఎంత లైక్ చేస్తే మన వీడియో అంత వైరల్గా మారుతుంది. అలాగే ఎంత షేర్ చేస్తే అంత వైరల్గా మారుతుంది. కాబట్టి సబ్స్క్రిప్షన్తో పాటు లైక్, షేర్ కూడా చేయండి. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, సపోర్ట్ అవర్ ఛానల్. జై